రాజు మంత్రి గెటప్స్ లో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ప్రపంచంలో 80% పరిపాలించిన రాజులందరూ పిరికోళ్ళు, కానీ వాళ్ళ పిరికితనం బయటపడకుండా భార్యలతోటో మంత్రులతోనో సాయం చేసుకుంటూ బాగుపడేవాళ్ళు. వాళ్ళలో ఈ దరిద్రుడు ఒకడు. నా కర్మగాలి నేను మంత్రిని. ఓకే, మొదలుపెట్టి రాజుగారు. సభ మొదలైంది. మాయా లేదు, మంత్రం లేదు, తబ్సే మాయా. చప్పట్లు కొడుతూనే పావును ఆడిస్తా. బుద్ధులు మారలేదేంట్రా, నువ్వు రాజైనా ఎందుకు ఈ బుద్ధులు వచ్చినాయో తెలుసా? వీళ్ళ తాత పాములు పట్టారు కాబట్టి. ఆగో నేను చెప్తా, పాములు ఎందుకు పట్టేవాడు తెలుసా? వానికి ఏం తిననిక లేక పాములు పట్టేది. ఆ ఒక రోజు ఈడు పాములు పడ్డానికి పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశం యువరాణి పుట్ట దగ్గరికి వచ్చింది. పాము బుస్సు అన్నది. యువరాణి ఎక్కడ పాము కాటేస్తుందని రాజు దగ్గర జరిగింది. ఈడు కాటేసింది దరిద్రుడు. దాంతో ఇలా తాత రాజాయిండు, ఈ దరిద్రుడు ఆయనతో పాటు రాజాయిండు. నీకేమన్నా మంత్రి అర్హత ఉందనుకున్నారా? మా తాత కాటేసినప్పుడు వీళ్ళ తాత చూసిండు. అది ఎక్కడ బయటపడుతుందా? నేను మంత్రి పెట్టుకోవాల్సి వచ్చింది. పక్క దేశం బాహుబలి కాలకేయమంటున్నాడు రా. పేరంలో ఉంటే పంపించమంటుంది, తెల్లగా అవుతాడంట. వాడు ఎన్ని వేసుకున్నా తెల్లగాలని చెప్పుదా వాడికి. అందుకే ఏషియన్ పెయింట్ చేసుకుని యుద్ధానికి పోమని చెప్పారు. మరి మన రాజ్యంలో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు? మన రాజు ఆడం కూడా అనుకుంటారు. మంత్రి వర్య అంటే ఆడవాళ్ళు అడితే మరి ఆడం కూడా అని అంటారు. మరి అయితే మగవాళ్ళు ఏమనుకుంటారు? ఆడవాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. నాకు డౌట్ రా మంత్రి. ఏంటి? రాజుని రాజుని ఎందుకు పిలుస్తారు? రాజులు వేసుకుని ఆడవాళ్ళతో సమానం కాబట్టి. అయితే మా గాని మన రాజ్యంలో బావులు, నదులు, సరస్సులు ఎలా ఉన్నాయి రా? నీళ్ళతో ఉన్నాయి. అరే మంత్రి, మన పావురం వస్తుంది, ఏదో సందేశం తీసుకొని పట్టుకో. ఒక నిమిషం, ఏ రాశి దొరికింది? మంత్రి అది కాకి, పావురం ఇక్కడ. అంటే ఈ పావురం కాకి లవర్స్ దీన్ని పట్టుకుంటే అది బోధన పట్టుకున్నా. మీరు చాలా తెలివైనరు. చదువు అంటే మీకు రాదు కదా. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హాష్మి కొడుకు ఉత్తరం రాశాడు. ఏం రాశాడు? వాళ్ళ దేశంలో ఉన్న అందరు అమ్మాయిలతో లిప్ లాక్లు అయిపోయినట్టు మన దేశంలో రేం పంపమంటాడు. ఎంత ధైర్యం వాడికి! మన దేశం అమ్మాయిలు అంటాడు వాడిని. మన దేశంలో లేరు, పక్క దేశంలో చెప్పరా. ఇంతకు మించి నువ్వేం చేస్తావు? మంత్రి రాజుగారు క్షమించండి. అయ్యో 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 అంతొద్దు, క్షమించండి రాజుగారు. ఇది చాలు మంత్రి. కాశ్మీర్ కరీంగాడ్ ఏమంటున్నాడు? అంటే హిమాలయాల దగ్గర ఉన్నాయి కదా, చల్లేస్తుంది అంటుడు. అయితే మనతో ఏ రాజు యుద్ధానికి సిద్ధంగా లేడన్నమాట. ఇంకా లేదు, వాడేవాడు ఊరి పేరు లేని రాజంట. దండెత్తుకొని వస్తుండు మన మీదకి. ఊరే మరి నువ్వు దండటానికి వస్తున్నాను, వాళ్ళేంద్ర కత్తులు ఎత్తుకొని వస్తున్నారు. దండెత్తడం అంటే దండెత్తుకొని రా, కత్తులు ఎత్తుకొని వస్తారా దరిద్రుడా. అయితే మన సైనికులు రెడీగా, మన 1,00,000 మందిని. ఇంకెక్కడ సైనికులు రా? షకీల సినిమా రిలీజ్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. ప్రకృతిన వాళ్ళు వస్తున్నారు, భయంతో నాకు కాలు చేతులు ఆడట్లేదే. ఇంతసేపు ఏం ఆటాడినా నీడు, ఇప్పుడు ఏం ఆడట్లేవు అంటున్నావు. భయం అవుతుందని చెప్పొచ్చు కదా. అరే మంత్రి, ఏదో ఒకటి చేయాలా, భయం అవుతుంది. ఏదో ఒకటి చేయాలా? ఒక నిమిషం చేస్తా. అరే ఏం చేస్తున్నావురా? ఏదో ఒకటి, అందులో ఇదొకటి. వాళ్ళు వస్తున్నారా? ఎక్కడికి పోదని చెప్పరా? రే కాపాడరా. పోవడం ఎందుకు? మనకి దమ్ము లేదా? అవును, మనం కూడా షకీల సినిమా పోదాం. యూట్యూబ్ లో టికెట్స్ బుక్ చేయి. ఎందుకురా? ఫేస్బుక్ లో చేస్తారా? ఒరే నువ్వు ఈ దేశానికి రాజు రా, నువ్వు టికెట్లు ఎందుకురా? నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవాలరా. ఒరేమ్మా నేను రాజును కదా. అరే మంత్రి, అప్పుడప్పుడు ఈ విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి షకీల సినిమాకి వీళ్ళు కూడా వెళ్తే ఎలా ఉంటది? సినిమా స్టార్ట్ చేయమని. ఓకే, స్టార్ట్ అయింది రాజుగారు. హీరో ఇంట్రడక్షన్ సూపర్. అబ్బా, అది ముఖేష్ ఆడు, ఇంకా స్టార్ట్ కాలేదు సినిమా. మంత్రి ఏంటి అని ఎలకల సౌండ్? అంటే రాజుగారు షకీల సినిమాకి ఇద్దరు లవర్స్ వచ్చి చచ్చినట్టుంది. ముందు ఆ సౌండ్ అయ్యి. ఇలాంటి ప్రదేశంలో ఒక్క నిజం కూడా ఇక్కడ ఉండను నేను. మరి ఎక్కడికి వెళ్దాం రాజుగారు? వాళ్ళ పక్కనే కూర్చున్నా. చెప్పు తీసుకొని కొడతా. నాకు అర్థమైంది మంత్రి. ఇప్పుడు సభకి వెళ్తారండి. ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ తప్పించుకున్న తర్వాత ఇంకా రాజులకు టైం పాస్ కావాలంటే ఒక సభ, ఇంకా అందులో మీటింగ్లు పెట్టేసి ఏమేమో చేస్తుంటారు. ఆ సభ దగ్గర ఇలాంటి పిచ్చి మంత్రి పిచ్చి రాజు ఉంటే అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అరే సభ స్టార్ట్ చేద్దాం పాటు. ఓకే, ఈ సభలో మీ అందరు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ప్రశ్నలు? ఒక్క నిమిషం. మంత్రి ఎక్కడికి వెళ్తున్నావు? మీరు పరీక్ష అన్నారు, స్లిప్ లేని పాస్ కాను, తెచ్చుకుంటా. ఆ పరీక్ష కాదు. ఓహో, ఆ పరీక్ష. వెళ్ళి డబ్బాలు పట్టుకొచ్చేస్తా. ఒరే మంత్రి, ఆ పరీక్ష కూడా కాదు, ఇది సభ పరీక్ష. అమ్మో, సభలోనా? రాజుగారు మీకు తెలుసు కదా, నాకు ముందే సిగ్గు ఎక్కువ. కనీసం గోడ సాటు కన్నా పోయి వస్తా.
तो